Hello everyone. Good afternoon. Good afternoon, guys. Raju Naik, RR, Sampa, Mahesh, Narsimha, Raju, and everyone. Screen కనిపిస్తుంది కదండి. Good afternoon. Screen and voice is clear. Then, so let's start. సో మనకి అనాలజీ డిస్కస్ చేస్తున్నాము. సో ఈ అనాలజీలో నిన్న కొన్ని లెటర్ అనాలజీ అదేవిధంగా నంబర్ అనాలజీ డిస్కస్ చేసాము. సో ఈరోజు లెటర్, నంబర్ అండ్ వర్డ్ టైప్ ఆఫ్ రిలేషన్స్ కూడా కొన్ని మీకు ఇందులో పీడిఎఫ్లో ఇస్తాను. ఓకే, సో ఇందులో ఎండ్ ఆఫ్ దిస్ పీపీటీలో మీకు అన్ని రిలేషన్స్ ఉన్నాయి. లాస్ట్ 10 minutes ఆఫ్ క్లాస్లో అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. నౌ వాట్ విల్ బి యువర్ ఆన్సర్? ఐ థింక్ నిన్న ఇదే సేమ్ యూట్యూబ్ సెషన్లో డిస్కస్ చేసాము. బనానా ఈజ్ ఎ ఫ్రూట్, దెన్ జింజర్ ఈజ్. జింజర్ అంటే మీకు తెలుసు కదా, అల్లం. అక్కడ తెలుగులో ఒకటి ఇచ్చాను. దెన్ వాట్ విల్ బి యువర్ ఆన్సర్? ఆప్షన్ డి, ఎస్. ఇట్ ఈస్ నాట్ అ రూట్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది రూట్ కాదు, ఇట్స్ ఎ స్టెమ్, కాండం. అల్లం. హాయ్. ఓకే, సో చాలా మంది చేసేటువంటి మిస్టేక్ అది. దెన్ నెక్స్ట్, డూ ఇట్ ఫాస్ట్. మీరు ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా చేస్తే దెన్ వీ విల్ ఫినిష్ ఆర్ వీ విల్ కవర్, అన్ని క్వశ్చన్స్ కవర్ చేసుకోవచ్చు. ఆన్సర్. సో ఇక్కడ జేపిఎస్డబ్ల్యూ ఉంది. జేపిఎస్డబ్ల్యూ ఎల్క్యూయుఎక్స్. జే నుండి ఎల్ ఎంత అండి? +2. ఓకే, పీక్యూ ఎంత? +1. పీక్యూ 17 +2, అండ్ ఇక్కడ +2, అండ్ హియర్ డబ్ల్యూఎక్స్ +1. దట్ ఈస్ +2 +1 +2 +1. ఎస్ చిన్న. ఇక్కడ కూడా ఫస్ట్ దానికి +2 అప్లై చేయాలి. M13 +2 అంటే 15 అంటే ఓ. అన్ని ఆప్షన్లో అది ఉంది. బట్ లాస్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. ఆర్ సెకండ్ లెటర్ చెక్ చేసుకున్నా కూడా మనకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సెకండ్ లెటర్ ఏంటి? ఆర్. ఆర్కి +1 అప్లై చేయాలి. ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఎస్, దట్ ఈస్ ఆప్షన్ సి. C is perfect answer. Good. Next question. సో ఇక్కడ ఆప్షన్ డి 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 అంటున్నారు. ఎస్, ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే, సో డిఫరెన్స్ విల్ బి మనకి 10 + 7 17 వస్తుంది. మనకి ఇక్కడ 17 డిఫరెన్స్తో ఇట్ విల్ బి 162 రావాలి. బట్ 162 ఆప్షన్లో లేదు కదా. దెన్ వి షుడ్ టేక్ ద స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్స్. ఇదేమవుతుంది? 8 స్క్వేర్కి +1లో ఉంది. 8 square +1. ఓకే, అండ్ దిస్ వల్ 9 స్క్వేర్కి +1. ఇది ఎంత ఉంది? 12 స్క్వేర్కి +1 ఉంది. సో మనకి 8 తర్వాత 9 రిప్రజెంట్ చేశారు కాబట్టి 12 తర్వాత 13 స్క్వేర్కి +1. సో 169 + 1 విల్ బి 170. శ్రావణ్ వాయిస్ రావట్లే ఇప్పుడు.
Sai Tony, hi. Next. What will be your answer here? ఇది వర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇలా ఉంటాయి. కార్ రన్స్ ఆన్ రోడ్, షిప్ ఇన్ ఏ వాటర్. It's very simple. No need to spend more time for that. The next question. Now, glow, GLOW is represented FJNU. GF అంటే ఎంత -1. G is a 7, F is a 6 కాబట్టి -1. Next, LJ, it's a -2. O and N, O 15, 14, -1. From here to here, -2. -1, -2, -1, -2. Now, ఇక్కడ -1 అప్లై చేస్తే P16 -1 15 O వస్తుంది. అన్నింటిలో కూడా లాస్ట్ లెటర్ చెక్ చేసుకోండి, బికాస్ అన్నింటిలో కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి లాస్ట్ లెటర్కి -2 చేయాలి. L is at 12, 12 -2, 10 అంటే J వస్తుంది. Yes, it is B's answer. ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. అరుణ ఆప్షన్ ఏ కాదు. ప్లీజ్ చెక్ ఇట్. ఓకే, నెక్స్ట్. ఫైవ్ 124 6. 5కి 124కి రిలేషన్ ఎలా ఉంటుంది? 5 స్క్వేర్ చేస్తే రాదు, 5 క్యూబ్ చేస్తే వస్తుంది. ఎంత? 125 -1. 6 cube ఎంత? 216. -1 will be 215. Don't write this type of simple questions on the paper. 215 will be answer. సో అందరూ కూడా ఆన్సర్స్ చేయాలి. ఎవ్రీబడి షుడ్ రెస్పాండ్ హియర్. ఒకవేళ మీకు స్పీడ్ కానీ టీచ్ అకార్డింగ్ టు దాట్. ట్రాక్, ఎస్. కార్ ఆన్ రోడ్, rail on track. Good. సో పైన ఇచ్చినటువంటి రిలేషన్స్ ప్రకారంగా క్రింది ఆప్షన్లో ఏది కరెక్ట్ అవుతుంది? మణికంఠ, నేను అది ఇన్ఫార్మ్ చేస్తాను మేనేజ్మెంట్కి, వాళ్ళు కాల్ చేస్తారు. ఓకేనా? ఎస్, ఆప్షన్ సి, ఆప్షన్ సి, ఆప్షన్ సి అంటున్నారు. లైట్ లుమెన్, లైట్ యొక్క యూనిట్స్ లుమెన్. అదేవిధంగా టెంపరేచర్ క్యాండెలా కాదు, డెన్సిటీ కిలోగ్రామ్ కాదు, ప్రెజర్ని పాస్కల్. ఎస్, perfect answer. Next. Option D, D. Ranga +2, Sai Tony +2, Pramod answer D. Now let's see. VGMR is represented DIOT. So from here to here +2, 7 +2, M +2, R +2. Every position is +2.
అంటే ఏవైతే మనకి లెటర్స్ ఉన్నాయో వాటి పొజిషన్కి నెక్స్ట్ ప్లస్ లెటర్ అండ్ సెకండ్ లెటర్ అనేది రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఎస్ 19 + 2 ఎంత 21. 21 అంటే యూ రావాలి. సో ఆప్షన్ బి రావాలి. సో ఇందులో 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 లాస్ట్ లెటర్ డిఫరెంట్ కదా. వికి +2 22 + 2 24 అంటే ఎక్స్ రావాలి. ఎస్ ఎక్స్ అనేది మనకి ఆప్షన్ డిలోనే ఉంది. ట్రై టు ఎలిమినేట్ దట్ ఆప్షన్స్. ఓకే. What's your answer here? UVWX YYYY. Then ABCD will be. Option B Ranga Pramod. సోమేశ్వరరావు ఈరోజు 2 క్లాసెస్ అంటే 2 o'clockకి మీకు రీజనింగ్, నెక్స్ట్ పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ జాగ్రఫీ, నెక్స్ట్ మ్యాథ్స్ ఇలాంటి. Now here UVWX is represented Y again YYY. సో ఇక్కడ YYYY అంటే ఇప్పుడు యూ నుండి వైకి చెక్ చేసుకుంటే ఇండివిజువల్గా చెక్ చేసుకుంటే ఎంత 21 25 అంటే +4 అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ +3 ఫ్రమ్ హియర్ టు హియర్ +2 అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి +1. సో రివర్స్లో +1 +2 +3 +4 అండ్ ఇక్కడ మనకి డికి +1 అంటే ఈ వస్తుంది కదా. అంటే లాస్ట్ లెటర్ ఈ వచ్చినప్పుడు కంపల్సరీగా that we can go with that. It is option B. Good. Twelve 156 then 14. 12 నుండి 156 కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది, ఎలా రిలేట్ చేయొచ్చు? టూ టెన్ అంటున్నారు అందరూ కూడా. లెట్స్ సీ హౌ. 12 నుండి 156 కి ఎలా రిలేట్ చేయొచ్చు అండి? 12 స్క్వేర్ ఈజ్ 144. 144 కి ఇంకా +12 యాడ్ చేస్తే మనకి 156 వస్తుంది. అదేవిధంగా 14 స్క్వేర్ ఎంత 196. 196 కి 14 యాడ్ చేస్తే ఇట్ విల్ బి 210. Yes, it is option D. Good. What is 102 10404? Then 104. Option D Samba Ranga. Square value. Sai Kumar answered square. Is it? Jagdish answered D. Yes. Okay. Now ఇక్కడ మనకి దీని నుండి దీని వాల్యూ రావాలి, ఈ వాల్యూ రావాలంటే జనరల్గా మనకి 100 స్క్వేర్ వచ్చేసి మనకి 10,000 అవుతుంది. సో ఇక్కడ 10 స్క్వేర్ 102 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ దాని స్క్వేర్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. 102 స్క్వేర్ అంటే దీన్ని ఎలా చేయాలి? 102 ఈ విధంగా చేయకూడదు మళ్ళీ. ఓకే, క్యాలిక్యులేషన్ అనేది ఎంత వీలైతే అంత ట్రిక్కీగా యూజ్ చేస్తే ఇట్స్ బెటర్. 102 స్క్వేర్ అంటే ఈ 102 అనేది 100కి దగ్గరలో ఉంది. ఓకే, సో 100కి ఎంత దగ్గరలో ఉంది? 2 డిఫరెన్స్ +2 కదా. ఆ డిఫరెన్స్ ఉన్నది యాడ్ చేయండి 104 అని. ఈ డిఫరెన్స్ ఎంత? 2 స్క్వేర్ 2 కదా. దట్ స్క్వేర్ ఎంత? 4 అంటే 04 విల్ బి 10404 అయితే. అదేవిధంగా 104 స్క్వేర్ వచ్చేసి 100కి 104కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 4 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఆ డిఫరెన్స్ యాడ్ చేస్తే 108 అవుతుంది. ఈ డిఫరెన్స్ ఎంత ఉందో ఆ స్క్వేర్ వాల్యూ విల్ బి 16 కదా. 16
108,166 option D. Yes. Okay. So what will be the square of 47? ఈ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 47 స్క్వేర్ ఎంత అండి? కెన్ ఎనీవన్ ఆన్సర్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్? పెన్ అండ్ పేపర్ యూజ్ లేకుండా 2209 2249 అన్నారు రంగా. సునీత 2209. ఓకే. సో మనకి ఇది 50కి దగ్గరలో ఉంది కదా. సో 50కి దగ్గరలో ఉందంటే డిఫరెన్స్ ఎంత? 3. ఆ 3ని మనకి 47 నుండి 25 కామన్గా తీసుకోవాలి 50కి దగ్గరలో ఉన్నాం. సో 25కి -3 చేయాలి, ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 3 కాబట్టి 25 - 3 విల్ బి 22. ఆ డిఫరెన్స్ 3 స్క్వేర్ విల్ బి 09 2209. ఇలాంటి చిన్న చిన్నవి మనకి ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అందులో యూజ్ చేస్తాము. 2209 రంగా. ఎస్. నెక్స్ట్ ఎస్ఎస్ సాయి కుమార్. క్వాంట్లో చెప్పేటువంటి కొన్ని టాపిక్స్ కూడా మనకి ఇందులో వస్తాయి, ట్రిక్స్ అనేవి. దేవి శంకర్ ఆప్షన్ సి అన్నారు, శ్రీను బి అంటున్నారు, అండ్ రాజు నాయక్ ఆన్సర్ ఏ. ఏనా బీనా సీనా? సిజర్స్ అంటే కత్తెర. కత్తెర క్లాత్. కత్తెర క్లాత్ని కట్ చేయడానికి యూజ్ చేస్తాం. యాక్స్ గొడ్డలి. గొడ్డలి దేన్ని కట్ చేయడానికి? స్టోన్ ఉంది, వుడ్ ఉంది, హంట్ ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి. రాయి, చెక్క, వేట, కూరగాయలు. కూరగాయలు కట్ చేయడానికి గొడ్డలి యూజ్ చేస్తామా? కాదు కదా. వేటాడడానికి గొడ్డలి యూజ్ చేస్తామా? కాదు కదా. చెక్కను కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఆప్షన్ వుడ్. వుడ్ ఈజ్ ఆన్సర్. ఎస్. స్పీడ్. ఇంకా స్పీడ్ అప్ కావాలి, కొంచెం స్పీడ్ పెంచేద్దాం. ఓకేనా. మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటితో పాటు కొన్ని రిలేషన్స్ చూపిస్తాను మీకు. PQRS. PQRS ఇక్కడ ఏముంది? QSUW. QSUW. సో ఎలా రిలేట్ చేయొచ్చు వీటిని? PQ ఎంత? +1. QS ఎంత? +2. RU ఎంత? R 1821 అంటే +3. 1924 అంటే +4. +1 +2 +3 +4 A +1 B వస్తుంది. లాస్ట్ లెటర్ చేంజ్గా ఉన్నాయి కదా. 2 3 4 +4 D +4 4 +4 8 అంటే H వస్తుంది. ఫస్ట్ లెటర్ B, లాస్ట్ లెటర్ H. ఇట్ ఈస్ ఆప్షన్ D. ఎస్. యూజ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఓన్లీ. టెక్స్ట్. ఆర్ఆర్ అప్లోడ్ అవుతాయి విత్ ఇన్ 24 అవర్స్లో మీకు అప్లోడ్ అవుతాయి. ఓకేనా. విత్ ఇన్ 24 అవర్స్లో మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ప్రీవియస్ వీడియోస్ వస్తాయి రికార్డెడ్. నౌ REKM is coded UHNP. 1821 అంటే ఎంత? +3. ఇది +3 అవుతుంది. K11 14 +3. 13 16 +3. సో +3 is the series. P16 +3 19. Yes, it is wrong. తర్వాత ఈ లెటర్ చెక్ చేసుకుని థర్డ్ లెటర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంటే అది డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. D+3 D ఇస్ 4 + 3 7. 7 అంటే G రావాలి. G అనేది మనకి ఆప్షన్ ఏలోనే ఉంది. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్.
అనిత ఓపెన్ అవుతాయండి, సారీ సునీత ఓపెన్ అవుతాయి, డోంట్ వరీ. మహేష్ ఏప్రిల్ మేలో ఉండకపోవచ్చు అని చిన్న ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ ఇక్కడ చూసినట్లయితే ఇది నాన్ వర్బల్ అనాలజీ అండి. నాన్ వర్బల్ నిన్నే చెప్పాను కదా, నాన్ వర్బల్ అంటే ఫిగర్ బేస్డ్. సో ఫిగర్ బేస్డ్ ఇక్కడ నుండి ఈ ఫిగర్ ఎలా వచ్చింది చూడండి, తలకిందులుగా అయింది, అంటే లైక్ వాటర్ ఇమేజ్ లాగా అయింది. సో ఇప్పుడు ఈ ఫిగర్ ఎలా ఉంది, లైక్ ఇలా యారో మార్క్ ఇలా ఉంది, అండ్ యారో మార్క్ ఇలా క్రింద ఇలా ఉంది, అండ్ ఇటేమో రైట్ సైడ్. ఈ ఫిగర్ తలకిందులుగా అవుతే ఎలా అవుతుంది, ఈ పైకి ఉన్నటువంటి యారో కిందికి వస్తుంది. ఓకే, ఇలా కింద రైట్ సైడ్ ఉన్నటువంటి యారో పైన రైట్ సైడ్కి వస్తుంది. ఓకేనా, దాని పైన లెఫ్ట్ సైడ్కి ఉన్నటువంటి యారో దీనికి కింద లెఫ్ట్ సైడ్కి వస్తుంది, అండ్ అనదర్ వన్ షుడ్ బి లైక్ దిస్. దిస్ ఇస్ ద ఫిగర్ విచ్ వి గెట్. అది ఎక్కడుంది, యాక్చువల్లీ ఇట్ ఈస్ ద లైన్ కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ ఏ మాత్రం. ఎస్, ఇట్ ఈస్ ఏ. నెక్స్ట్, నా ఇక్కడ ఏంటి, ఇలా రైట్ సైడ్ ఉన్నది మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్, అంటే లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ అయ్యాయి. అంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 లైన్స్, ఇంకా వేరే ఆప్షన్ ఇది రాదు. సింపుల్. అండ్ దిస్ వన్ అనిపిస్తుందా అండి క్లియర్గా? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధంగా ఉంది, టిఎన్ డాట్ ఇక్కడ నుంచి ఇది 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో టర్న్ అయితే ఈ ఫిగర్ వచ్చింది కదా. ఓకే, 90 degrees యాంటీ క్లాక్ వైజ్, ఇది కూడా 90 degrees యాంటీ క్లాక్ వైజ్ లో టర్న్ అవుతే ఎలా వస్తుంది, యారో మార్క్ అనేది టువర్డ్స్ లెఫ్ట్ ఉంటుంది, ఈ డాట్ అనేది రైట్ సైడ్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏదవుతుంది, ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. గుడ్. మీరు ఎంత స్పీడ్గా ఉంటే అన్ని క్వశ్చన్స్ మనం కవర్ చేయగలము. సో మేక్ ఇట్ ఫాస్ట్. నా ఇక్కడ కూడా యారో మార్క్ ఇస్ టువర్డ్స్ రైట్, ఇది లెఫ్ట్ హ్యాండ్, పైన ఉంటే ఇప్పుడు ఆపోజిట్ అవ్వాలి. జూమ్ చేయాలా, సేమ్. ఇక్కడ చూడండి, యారో మార్క్ అనేది టువర్డ్స్ రైట్ ఉంది, ఈ ఫిగర్ ఏ విధంగా అయిందండి, టువర్డ్స్ లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ లో లైన్ ఉంది, అంటే దీనికి ఇది 180 degrees చేంజ్ అయినట్టే కదా. ఇక్కడ చూడండి, ఇలా పైకి లైన్ ఉంది, అంటే ఇప్పుడు ఏ విధంగా రావాలి, రైట్ సారీ కిందికి యారో మార్క్ అనేది ఉండాలి. సో అంటే ఇట్ షుడ్ బి ఆప్షన్ సి అవ్వాలి. గుడ్. నెక్స్ట్, బుక్ పేజెస్, ల్యాడర్. బుక్ లో పేజెస్ ఉంటాయి, ల్యాడర్ నిచ్చెనలో ఏముంటాయి, స్టెప్స్, వాకింగ్, పార్ట్స్, లెవెల్స్. పార్ట్స్ లెవెల్స్ అన్నారు, దాన్ని స్టెప్స్ అంటారు. ల్యాడర్ లో నిచ్చెనలో ఉండేటువంటి ఒక్కొక్క స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. సో దోస్ ఆర్ యూ కెన్ సే దట్ స్టెప్స్ ఓన్లీ. ఆప్షన్ బి, బైనాక్యులర్ వ్యూ. బైనాక్యులర్ చూడడానికి యూజ్ చేస్తాం, అంతే కదా. షావెల్, స్కూప్, స్పానర్ గార్డ్, టాంగ్స్ బోర్, చీజల్ గ్రైండ్. ఇక్కడ పారా, స్కూప్,
ఇక్కడ షోవెల్ అంటే ఏంటండి? తవ్వడానికి యూజ్ చేసేటువంటిది, అంటే పార లాంటిది. ఓకే, సో స్కూప్ అంటే ఏంటి? స్కూప్ అంటేనే తోడడానికి యూజ్ చేసేటువంటిదే షోవెల్. మనకి స్కూప్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటాయి. ఓకే, మన జనరల్గా యూజ్ చేసేటువంటి వర్డ్ ఐస్ క్రీమ్ స్కూప్. స్కూప్ అంటే ఇలా తోడడం. ఓకే, ఇలా రౌండ్గా ఉంటుంది కదా, ఇలా తోడడం అన్నమాట. సో దాట్ ద ఫస్ట్ వన్ ఈజ్ యూస్డ్ ఫర్ సెకండ్. షోవెల్ ఈజ్ యూస్డ్ ఫర్ స్కూప్, తవ్వడానికి. ఇట్స్ ఏ ఓన్లీ. ABCFFF. ABCFFF. A నుండి F ఎంత? +5. ఫ్రమ్ హియర్ టు హియర్ +4, +3. ఇక్కడ +5 అంటే M. M 13 +5 అంతా 18. 18 అంటే ఎంత? R. D కాదు. ఓకే, సారీ, D +4 కదా. సారీ, ఆప్షన్ ఏ కాదండి. ఐ డిడెంట్ సీ, ఇంకా రిమైనింగ్ ఆర్స్ చూడలేదు నేను. సారీ గైస్. ఇక్కడ D 4 + 4 8 H. RH వస్తుంది, ఆప్షన్ సి అవుతుంది. సారీ గైస్, ఇట్ ఈస్ ఆప్షన్ సి. ఎస్ దేవిశంకర్, ఇట్ ఈస్ సి. ఓకే, నెక్స్ట్ 24. JMPQ HKNO. JH -2, MK -2. From here to here -2, -2, -2 pattern kada. So here also L -2, 12 -2 10 అంటే J వస్తుంది. ఆప్షన్ దిస్ వన్ ఈజ్ రాంగ్. సో ఇందులో డిఫరెంట్గా ఎక్కడ ఉంది? ఏ సేమ్ ఉంది. ఓకే, అండ్ లాస్ట్ లెటర్ ఒకసారి చెక్ చేసుకుని -16 -2 14 అంటే N వస్తుంది. ఆప్షన్ ఏ రాంగ్. తర్వాత ఇక్కడ M ఉంది, N ఉంది. O is a 15 -2 13. It's MN. It is option. Good. Everyone is doing good. Now 11 1331, then 12. Yes, 11 cube and 12 cube is 1728. సో మనకి క్యూబ్ సాల్వ్ చేయడానికి కూడా ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ 12 × 12 చేసి 144 చేసి మళ్ళీ దాన్ని 12తో. డోంట్ ఫాలో దిస్ టైప్ ఆఫ్ లెంతీ ప్రాసెసెస్. క్యూబ్స్ కూడా ఈవెన్ 93rd క్యూబ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, సో వాటికి కూడా సపరేట్ ట్రిక్స్ ఉన్నాయి. లర్న్ దోస్ ఆల్ ఆల్సో. రంగా చెక్ చేయండి. 215 ఏంటి? 6 cube is 216 -1. 8 cube ఎంత? 512 -1 will be, yes, 511. So 6 cube -1 will be 216 -1 will be 215. So according to this. Next,
ఆప్షన్ డి కంట్రీ కాన్స్టిట్యూషన్. ఓకే, మహేష్ ఆప్షన్ బి అంటున్నారు. నేషన్ హిస్టరీ. మనకి పైన ఇచ్చినటువంటి రిలేషన్ ని బేస్ చూసుకొని మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. పైన ఏమిచ్చారు? పర్సన్ బయోగ్రఫీ. అంటే ఒక పర్సన్ గురించి మొత్తము తెలుసుకోవాలి అంటే అతని బయోగ్రఫీ విల్ గివ్ ద టోటల్. అదేవిధంగా వరల్డ్ గురించి ఎన్సైక్లోపీడియా ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్ వరల్డ్. ఓకే, సో ఒక నేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే దాట్ ఇప్పుడు పర్సన్ అంటే పుట్టు పూర్వోత్తరాలు మొత్తం కూడా ఉంటాయండి బయోగ్రఫీలో. సేమ్ ఒక నేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ హిస్టరీ మొత్తం కూడా తెలుసుకుంటే ఆ నేషన్ గురించి తెలుస్తుంది. కంట్రీకి కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కానీ అది మనకు సంబంధించి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి. ఓకే, సునీత క్లాస్ 3 వరకే, రీజనింగ్ అప్ టు 3, తర్వాత మీకు పాలిటీ ఉంటుంది, తర్వాత జోగ్రఫీ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ ఉంటుంది. ఓకే, 1 అవర్. రామానుజన్ మ్యాథమెటిషియన్. సుశ్రుత 3 to 4 నో క్లాస్. ఎస్, 3 o'clock కి నాకు వైటీ సెషన్ ఉంది, యూట్యూబ్ సెషన్. ఎస్ ఉందండి. ఆప్షన్ సి ఫిజిషియన్. సో మనకి రామానుజన్ మ్యాథమెటిషియన్, సుశ్రుత ఈజ్ ఎ ఫిజిషియన్, వైద్యుడు. ఓకే, సో ఫాదర్ ఆఫ్ ఫిజిషియన్ మనకి సారీ ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటారు నాకు తెలిసి. అండ్ మనకి సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా చాలా ఫేమస్ అతని పేరు పైన. అండ్ నెక్స్ట్ వన్ is a physician, Susruta. సోమేశ్వర్ రావు నాకు వేరే యూట్యూబ్ క్లాస్ ఉంది 3 to 4. ఈకేఎంఆర్ is represented VPNI. Yes, these all are opposite letters. అంటే E opposite to V, K opposite to P, M opposite to N, R opposite to I, like that. S opposite H and G opposite to T, అంటే HT ఉండాలి. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి రాంగ్. తర్వాత J opposite to Q, ఆప్షన్ 4 గుడ్. నెక్స్ట్ రాజు నాయక్ ఆపోజిట్ ఉన్నాయండి. లైక్ మనకి ఏ అండ్ జెడ్ ఉన్నాయనుకోండి, అమెజాన్ అనే వర్డ్ గుర్తుంచుకోండి, అందులో ఏజెడ్ ఉంటుంది. బివై ఉందనుకోండి, బాయ్. ఇలా ఒక్కొక్క ఆపోజిట్ లెటర్కి ఒక వర్డ్ గుర్తుంచుకోండి. అంటే ఒక్క వర్డ్ అంటే బై హార్ట్ చేయవద్దు, మీకు తెలిసినటువంటి వర్డ్. ఇప్పుడు సి అండ్ ఎక్స్ ఉంది, నేను క్రక్స్ అని చెప్తాను, మీకు గుర్తుండకపోవచ్చు. కానీ సింపుల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటిది కొన్ని తెలిసిన వర్డ్స్ ఉంటాయి. కాంప్లెక్స్, ఓకే, ఆర్ క్లైమాక్స్, సి అండ్ ఎక్స్ ఆపోజిట్. అదేవిధంగా డి అండ్ డబ్ల్యూ, డౌన్, విండో, లైక్ దట్. ఓకే, కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సో అలాంటి మీకు తెలిసినటువంటి వర్డ్స్ ఏదైనా పర్లేదు, జస్ట్ ప్రాక్టీస్ చేసేంత వరకు గుర్తుంటే చాలు, తర్వాత అవే గుర్తుంటాయి ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తుంటే. ఎంకే, ఎంటీబిఓ, కేఆర్జెడ్ఎం. కే నుండి ఎం నుండి కే 13, 11, -2, -2, -2, -2. సేమ్ -2. ఆర్ 18 - 2 16. బి 4 - 2 2. బి వస్తుంది. It is just -2. Option A is a simple answer.
Next, 11 square 121 plus 2 123. 12 square 144 plus 2 is 146. It is option B. Good. Squares. So ఇప్పుడు 108 square 108 square will be ఏమవుతుంది మనకి సేమ్ ఇందాకట్లాగే మనకి 800 నుండి 8 కి డిఫరెన్స్ ఉంది కాబట్టి సో 116 8 స్క్వేర్ 64 సేమ్ అంతే కదా. ఇప్పుడు 112 స్క్వేర్ అంటే 100 నుండి 12 ఎక్స్ట్రా ఉంది సో 12 యాడ్ చేయాలి ఎంత ఏమవుతుంది 124. ఓకే, సో 124 మనకి ఎక్కడ లేదు. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత 12 కదా, 12 స్క్వేర్ ఎంత 144. ఇలా 144 అనేది ఇలా రిప్రజెంట్ చేయకూడదు, ఇట్స్ రాంగ్. ఎందుకంటే 1,24,000 ఇప్పుడు 100 స్క్వేర్ 10,000. సో 100 స్క్వేర్ 10,000 అయినప్పుడు 112 స్క్వేర్ 1,24,000 అవ్వదు కదా, అంత వాల్యూ ఉండదు. కాబట్టి మనకి ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో 124కి ఈ 144 ఇలా యాడ్ చేయాలి. సో 12544. ఇట్ ఈస్ ఆప్షన్ బి. మోస్ట్ ఆఫ్ యూ నో దట్, చాలా మందికి తెలుసు. నెక్స్ట్, స్మోక్ పొల్యూషన్ 5. స్మోక్ వల్ల పొల్యూషన్ వస్తుంది. ఫైర్ అగ్ని, సో అగ్ని వల్ల వాట్ వి గెట్ యాష్, బూడిద వస్తుంది. నెక్స్ట్, ప్లేయర్స్ టీమ్. ప్లేయర్స్ టీమ్ అంటే ఏంటి? ద గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్. గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ని టీమ్ అంటారు. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ కార్ గ్రూప్ ఆఫ్ షిప్ ఫ్లీట్, గ్రూప్ ఆఫ్ ఏరోప్లేన్ ఫ్లైట్, గ్రూప్ ఆఫ్ పెన్ ఈస్ హీప్. ఫ్లీట్ ఎస్, గ్రూప్ ఆఫ్ షిప్, గ్రూప్ ఆఫ్ షిప్స్ ని మనం ఫ్లీట్ అంటారు. ఓకే, సో గ్రూప్ ఆఫ్ ఫిష్ ని షోల్, గ్రూప్ ఆఫ్ చికెన్ is brood, group of sheep is a flock, group of goods is a stock, group of musicians is called a band, group of bees is a swarm. సో మనకి ఇలా సో మెనీ రిలేషన్స్ ఉంటాయి. ఓకే, గ్రూప్ రిలేషన్స్. ఓకే, నెక్స్ట్, సోమేశ్వరరావు, మీకు ఎనాలజీ అంటేనే కొంచెం ఇంట్రెస్ట్ రావడానికి ఐ గేవ్ దట్ సింపుల్ క్వశ్చన్స్, బట్ నిన్ననే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, డెఫినెట్లీ ఐ విల్ గివ్ దట్ హై లెవెల్ ఆల్సో, డోంట్ వర్రీ. నౌ
GLOR. మనకి ఎనాలజీలో యూ మస్ట్ బి నో, మీరు ఎన్ని చూసినా కూడా గవే స్క్వేర్స్, గవే అడిషన్స్, గవే నెక్స్ట్ లెటర్స్, ప్రీవియస్ లెటర్స్, ఆపోజిట్ లెటర్స్ ఇవే ఉంటాయండి మనకి ఎనాలజీలో. కాకపోతే ఆ ప్యాటర్న్స్ అనేవి తెలియాలి. కాబట్టి సో కొంచెం స్పీడ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. FJLN, GF -1, -1, and here 15 and 12, -3, -4. Sorry, -1, -2, -3, -4. L 12 and 10 kada? Yes. ఎస్ అండి, గ్రూప్ డికి సరిపోయేటట్టు ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా. ఇదే లెవెల్లో క్వశ్చన్స్ ఇస్తారు. T20 -1, 19. Yes. Okay. And second letter is also same. Last letter check చేసుకోండి. -4. K is 11, -4, 7. G వస్తుంది. So ఇక్కడ second it is -3. 17 -3, 14. It should be N. Option A is answer. Next. GHIDFH. From here to here, 7 and 4, -3, -2, -1, I and H. Then -3 of this, 12 -3, 9. 9 అంటే మనకి ఫస్ట్ I వస్తుంది. సో ఆప్షన్ B రాంగ్. దెన్ లాస్ట్ ఎంత -1, N is a 14 -1, 13 అంటే M వస్తుంది. సో ఆప్షన్ A కూడా రాంగ్. ఇవి రెండిట్లో M -2, 13 -2, 11. It should be K, IKM. Yes, it is D. Next. 8 cube, 512, 6 cube, 216. It's a very direct question. Simple. Next. ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? ఇట్ ఈస్ 3, ఇట్ ఈస్ 2, 23. ఇక్కడ నుండి డిఫరెన్స్ అంటే 23 చేస్తే 249 రావాలి. బట్ 249 ఈస్ నాట్ దేర్. మరి ఎలా చేయాలి? 122, 145, 226 ఉంది. 122 అంటే ఇట్ ఈస్ 11 స్క్వేర్కి +1. ఇది ఎలా ఉంది? 12 స్క్వేర్కి +1. ఇది 15 స్క్వేర్కి +1. నెక్స్ట్ షుడ్ బి ఎస్ 16 స్క్వేర్కి +1 అవ్వాలి. సో 256 +1, 257. This is option C. Next. Be a animal. Sword. Be is a animal. ఎలుగుబంటి ఒక జంతువు. స్వర్డ్ అంటే ఏంటి? కట్, షార్ప్, వెపన్, ఫైట్. ఇట్ ఈస్ ఎ వెపన్. స్వర్డ్ ఈస్ ఎ వెపన్ కదా. ఎస్. నెక్స్ట్. క్లాక్, నీడిల్. రూమ్, హౌస్. క్లాక్ లో నీడిల్ ఉంటుంది. రూమ్ లో హౌస్ ఉంటుందా? ఉండదు. బుక్ లో పేజెస్ ఉంటాయా? ఎస్, బుక్ లో పేజెసే ఉంటాయి. స్టూడెంట్ లో స్కూల్ ఉంటుందా? కార్ లో ఆటోమేటిక్ ఉంటుందా? కార్. ఇట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. ఓకే, సో నేను ఈ రిలేషన్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ
చిప్ అనేది యాక్చువల్లీ సౌండ్. సో మనకి స్పారో సౌండ్ వచ్చి చిప్. గోట్ సౌండ్ ఏమవుతుంది? దట్ ఈస్ అ బ్లీడ్. ఈ సౌండ్స్ అన్ని కూడా మీకు కొన్ని రిలేషన్స్ చూపిస్తాను, దెన్ మీరు కొన్ని నేర్చుకోవచ్చు. ఆప్షన్ ఈ కాదు గైస్. నే అంటే ఏంటి? హార్స్, గుర్రం యొక్క సౌండ్ నే. హమ్ అంటే ఏంటి? బీ, తేనెటీగ యొక్క సౌండ్ హమ్. గ్రంట్ అంటే ఏంటి? క్యామల్, క్యామల్ యొక్క సౌండ్ గ్రంట్. క్రాక్ అంటే ఏంటి? ఫ్రాగ్, కప్ప యొక్క సౌండ్ క్రాక్. ఓకేనా? సో సేమ్ వీటికి సంబంధించి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ దాట్. మనకి వీటికి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ, హార్స్ మేర్. మేర్ అంటే ఏంటి? ఇట్స్ అ ఫీమేల్, ఇట్స్ అ మేల్. డక్ ఈజ్ అ ఫీమేల్. మరి డక్ లో మేల్ ఏమంటారు? డ్రేక్ అంటారు. ఈ మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్స్ తెలియాలి. ఓకే. అండ్ విక్సన్ అంటే ఏంటి? విక్సన్ ఈజ్ అ ఫీమేల్ వన్ ఆఫ్ ఫాక్స్. బిచ్, డాగ్. డాగ్ ఈజ్ అ మేల్, బిచ్ ఈజ్ అ ఫీమేల్. డ్రోన్ అంటే, డ్రోన్ ఈజ్ అ మేల్, ఫీమేల్ వచ్చేసి మనకి బీ. స్పిన్స్టర్, స్పిన్స్టర్ ఫీమేల్. మేల్ ఎవరు? బ్యాచులర్. బ్యాచులర్ ఎవరైతే పెళ్లికని అబ్బాయిలు ఉన్నారో, సారీ మేల్, పెళ్లికని అబ్బాయిలు బ్యాచులర్ అంటారు, పెళ్లికని అమ్మాయిల్ని స్పిన్స్టర్ అంటారు. ఓకే, ఐ విల్ షో ద క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి అందులోనే. చూడండి, దీస్ ఆల్ ద రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Same double see, sports and playing place relation. This is one. ప్లేయింగ్ ప్లేస్ అంటే ఎరేనా. ఎరేనా అనే ప్లేస్ని ఏ స్పోర్ట్స్లో యూజ్ చేస్తారు అంటే హార్స్ రైడింగ్ కానీ, పోలో కానీ, ఎరేనా. అండ్ రెజ్లింగ్ ఆల్సో, WRESTLING, రెజ్లింగ్ ఆడేటువంటి ప్లేస్ని కూడా ఎరేనా అంటారు. అదేవిధంగా బోర్డ్, టేబుల్ టెన్నిస్ ఆడేటువంటి ప్లేస్ని బోర్డ్ అంటాము. ఓకే. కోర్స్, కోర్స్ అంటే గోల్ఫ్ ఆడేటువంటి ప్లేస్ కోర్స్ అంటారు. మనకి క్వశ్చన్ ఇలా ఇస్తారండి, కోర్స్, గోల్ఫ్, దెన్ మ్యాట్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. సో ఈ రిలేషన్స్, స్టాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డైమండ్, కోర్ట్. కోర్ట్ అని దేని అంటారు? టెన్నిస్ కోర్ట్ అంటారు, బ్యాడ్మింటన్ కోర్ట్ అంటారు, నెట్ బాల్ కోర్ట్ అంటారు, హ్యాండ్ బాల్, వాలీబాల్, స్క్వాష్, ఇవన్నీ కూడా మీకు ఆ కోర్ట్ అని అనడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు డైమండ్, బేస్ బాల్. బేస్ బాల్ ఇక్కడ ఉంది, మీకు ఇక్కడ పిక్చర్స్ కూడా ఇచ్చాను కొంచెం క్లారిటీ ఉండడానికి. దిస్ ఇస్ బేస్ బాల్. ఓకే, దిస్ ఇస్ గోల్ఫ్, దిస్ ఇస్ టెన్నిస్, దిస్ ఈస్ టేబుల్ టెన్నిస్, టీటీ. ఇది దిస్ ఇస్ హార్స్ రైడింగ్. అండ్ దిస్ వన్ విల్ బి ఫుట్బాల్, ఏమంటారు? ఫీల్డ్ అంటారు. ఫుట్బాల్ ఆడే ప్లేస్ని ఫీల్డ్ అంటారు. అండ్ అదేవిధంగా హాకీ కూడా. మ్యాట్, మ్యాట్ అనేది ఏంటంటారు? జూడో కానీ, కరాటే కానీ, టైక్వాండో కానీ, ఈ 3 స్పోర్ట్స్ ఉండేటువంటి ప్లేస్ని ఆడేటువంటి ప్లేస్ని మనకి మ్యాట్ అంటారు. ఎస్, క్రికెట్ ఈజ్ అ పిచ్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింగ్, ఓకే, బాక్సింగ్ రింగ్. స్కేటింగ్ యాక్చువల్లీ రింగ్ అంట. ఐస్ స్కేటింగ్ కానీ, ఓకే, సో దాన్ని మనం రింగ్ అంటాము. కర్లింగ్ ఈజ్ అ రింగ్, ఐస్ హాకీ ఈజ్ ఆల్సో రింగ్, అథ్లెటిక్స్ ఈజ్ అ ట్రాక్, అథ్లెటిక్స్ కానీ, రేస్ కానీ. సైక్లింగ్ ఈజ్ వెల్డ్రోమింగ్. సో వెలోడ్రోమ్ ఈజ్ ద ప్లేయింగ్ ప్లేస్ ఆఫ్ సైక్లింగ్. సైక్లింగ్ ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్, కంట్రీ అండ్ నేషనల్ స్పోర్ట్ రిలేషన్. కంట్రీ, ఆ కంట్రీ యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ బుజ్కాషి. బుజ్కాషి అనేది ఏంటంటే ఇలా గుర్రం మీద ఆడతారు. ఏంటంటే ఒక గొర్రె పిల్లని ఒక సర్కిల్లో ఉంచి, ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి ఒక సర్కిల్లో వేయాలి. మనకి విచ్ ఫిలిం, గోపిచంద్ మనకి తాప్సీ ఒక ఫిలిం ఉంది చూడండి. ఓకే, ఆ ఫిలింలో సేమ్ గేమ్ ఉంటుంది. సో దట్ ఈస్ అ బుజ్కాషి, ఆఫ్ఘనిస్తాన్, సాహసం మూవీలో. అండ్ యాంటీ అండ్ సారీ
Antigua and Barbuda is a cricket. వస్తాయండి పండు అండ్ ప్రమోద్ స్క్రీన్ షాట్ రాదు దీనికి, బట్ మీకు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోండి, మళ్ళీ మీకు రికార్డింగ్ వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు, అప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ అవి వస్తాయి. నెక్స్ట్ అర్జెంటీనా ప్యాటో. ప్యాటో అనేది ఈ గేమ్, ఓకే, గుర్రాలపై వచ్చి సో మనకి నెట్లో బాల్ వేయడము గుర్రంపై తీసుకొచ్చి. అండ్ ఆస్ట్రేలియా వచ్చేసి క్రికెట్ అండ్ ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్. బంగ్లాదేశ్ కబడ్డీ అండ్ బర్ముడాస్ క్రికెట్. బర్ముడా ఈజ్ అ క్రికెట్. భూటాన్ ఆర్చరీ అండ్ బ్రెజిల్ కొపేరా. కొపేరా అనేది ఇలా డ్యాన్స్ చేస్తూ ఫైటింగ్ లాగా ఉంటుంది. అండ్ బల్గేరియా ఈజ్ అ వెయిట్ లిఫ్టింగ్. కెనడా ఐస్ హాకీ ఇన్ వింటర్ and lacrosse in summer. Chile is a Chilean radio and China is a table tennis, and India hockey but not official. Cuba baseball and Dominican Republic is a baseball. England cricket. France football. Haiti is a football. Hungary water polo. ఇండియా చూడండి, ఇండియాకి ఇక్కడ స్టార్ మార్క్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ అఫీషియల్లీ అనౌన్స్డ్ హాకీ అని. అండ్ ఇజ్రాయెల్ ఫుట్బాల్, ఇటలీ ఫుట్బాల్, ఇండోనేషియా బ్యాడ్మింటన్, లిథియానా ఇస్ బేస్బాల్, ఇరాన్ రెజ్లింగ్, జమైకా క్రికెట్. జమైకా చాలా మంది రన్నింగ్ అనుకుంటారు బట్ ఇట్ ఈస్ ఏ క్రికెట్. అండ్ జపాన్ సుమో రెజ్లింగ్ దిస్ వన్. మలేషియా సెపక్ తక్రా. సెపక్ తక్రా అనేది ఇలా అండి వాలీబాల్ లాగే ఉంటుంది బట్ కాళ్ళతో తన్నుకోవాలి బాల్ని, ఓకే. నెక్స్ట్ అండ్ మంగోలియా రెజ్లింగ్ అండ్ ఆర్చరీ అండ్ హార్స్ రైడింగ్ ఆల్సో. అండ్ వీటితో పాటు ఇక్కడ కూడా మీకు కొన్ని సౌత్ కొరియా ఈజ్ టైక్వాండో, శ్రీలంక వాలీబాల్, స్విట్జర్లాండ్ షూటింగ్ అండ్ జిమ్నాస్టిక్స్, అండ్ తజికిస్తాన్ ఈజ్ అండ్ గుస్తిగిరి లైక్ రెజ్లింగ్, అదొక టైప్ ఆఫ్ రెజ్లింగ్ వాళ్ళ దగ్గర. USA is a baseball, Venezuela is also baseball. So like this, we have some more countries also. వీటితో పాటు యానిమల్స్ అండ్ సౌండ్ రిలేషన్ కూడా ఇచ్చాను ఇక్కడ మీకు. ఏప్స్ అంటే కోతులు గిబ్బర్ సౌండ్ చేస్తాయి. బీస్ హమ్ కానీ బజ్ కానీ. బర్డ్స్ చర్ప్ ట్విట్టర్ ఫీడ్ సింగ్ విజిల్. సో ఇవి ఏది ఇచ్చినా కూడా మనం ఆన్సర్గా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ కావ్స్ అంటే ఏంటి, దూడలు, బ్లీడ్, ఓకే. అండ్ చికెన్, కాక్స్, కౌ, క్రోన్స్ అండ్ ఎలిఫెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ రిలేషన్స్ అనేది ఇచ్చాను. అండ్ రికార్డింగ్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఒకవేళ టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ కాని వాళ్ళు ఉన్నారో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. నేను టెలిగ్రామ్లో కూడా ఈ రిలేషన్స్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని రిలేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సీగుల్ అంటే ఒక సముద్ర పక్షి. సీల్స్ ఇది, ఓకే. ఇక్కడ యానిమల్ మేల్ ఫీమేల్ యంగ్ వన్ అంటే చిన్న పిల్లలు, వాటి పేర్లు కూడా. హార్స్ స్టాలియన్, మేర్ ఇస్ అ మేల్, ఫోల్ ఇస్ అ ఫీమేల్. సో ఫోల్ ఇస్ అ యంగ్. సో ఇక్కడ కూడా యానిమల్ మేల్ ఫీమేల్ రిలేషన్స్ ఇచ్చాను. So these are the relations I have given some, okay. So మనకి రిలేషన్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి, మేల్ ఫీమేల్ అండ్ స్టడీ అండ్ దాని రిలేషన్స్, గ్రూప్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా, ఓకేనా. సో రేపు క్లాసిఫికేషన్ డిస్కస్ చేద్దాం, వీటిపైన ఉంటుంది, ఓకే. సో హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ.